డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అప్పులు చేసి మరీ తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. అవునండి. కొంతమంది పర్సనల్ లోన్ తీసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్లో పెడుతున్నారు. ఇంకొంతమంది బంధువుల దగ్గర నుంచో స్నేహితుల దగ్గర నుంచో డబ్బులు తీసుకొచ్చి అవి ఇన్వెస్ట్మెంట్గా చేస్తున్నారు. మరి ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో భారీ నగలు తాకట్టు పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అయితే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? సో మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎమోషనల్గా కాకుండా కొంత లెక్కలతోటే సమాధానం కూడా చెప్తాను. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్ ఎలాంటిది అనేది ఫస్ట్ అందరూ అర్థం చేసుకోవాలి. వ్యాపారం వేరు, ఈక్విటీ మార్కెట్స్లో పెట్టుబడులు వేరు. పెట్టుబడి ఒక ఇన్వెస్ట్మెంట్ అని అంటే మనకి ఏదైనా ఒక స్థిరాస్తిలో పెట్టడాన్ని ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. వ్యాపారంలో పెట్టేదాన్ని ఇట్స్ వర్కింగ్ క్యాపిటల్ అని అంటాం, రైట్? సో బేసిక్గా వ్యాపారంలో అప్పు తీసుకొని ఎదిగిన చరిత్ర చాలా ఉంది. దాని కేసు వేరు. మనం దాంట్లో ఉంటాము, మనమే దాంట్లో పని చేస్తాము, డే అండ్ నైట్ వర్క్ చేస్తాము, అభివృద్ధి చెందుతాం. ఆ కాన్సెప్ట్ వేరు. సో బేసిక్గా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఈక్విటీలోకి వీటిల్లోకి అప్లై చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. సో నేను కూడా మీరు చెప్పిన కేసెస్ని 2-3 చాలా క్లోజ్గా చూశాను. రీసెంట్గా ఒక మిత్రుడు దాదాపుగా 25 లక్షల డబ్బులు పోయినాయి. దాదాపుగా అందులో నా ఫ్రెండ్ డబ్బులు కూడా 15 లక్షలు ఉన్నాయి. నేను తిరిగి కట్టలేకపోతున్నాను బాధపడ్డ సందర్భాలు చూశాను. మరో మిత్రుడు ₹1 కోటి పోగొట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళని కూడా చూశాను. వాళ్ళవి కూడా సొంత డబ్బులు కాదు. బేసిక్గా మీరు అడిగిన ప్రశ్న, అందుకే నేను విత్ నెంబర్స్ చెప్పాలనుకుంటున్నాను అసలు ఇది ఎట్లా వర్క్ అవుతుందని. నన్ను కూడా చాలామంది క్లయింట్స్ మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కాల్ చేసినప్పుడు, సార్ మేము పర్సనల్ లోన్ తీసుకొని లేదా క్రెడిట్ కార్డ్ మీద లోన్ తీసుకోనో లేదా ఇతరత్ర లోన్స్ ఏమైనా తీసుకొని లేదా బ్యాంక్లో గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకొని లేదా ఇంటి మీద టాప్అప్ లోన్ తీసుకొని ఇన్ని రకాల లోన్స్ గురించి మాట్లాడి తీసుకొచ్చి ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టచ్చా అని అడుగుతూనే ఉంటారు. సో సింపుల్గా ఒకటే మ్యాచ్ చెప్తాను సార్. ఇప్పుడు ఫస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారు, మీరు పర్సనల్ లోన్ అప్లై చేసి తెచ్చుకుంటారు. దాదాపుగా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్కి పర్సనల్ లోన్ 22, 24, 30% కూడా ఛార్జ్ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా డీసెంట్ అంటే మన డైరెక్ట్గా బ్యాంకుకు పక్కకు పెడితే ఇప్పుడు మనకి అదర్ లోన్స్ ఇచ్చేటువంటి ఎన్బిఎఫ్సిస్ సుమారుగా 17, 18, 20 నాకు తెలిసైతే 20 ఉంది యావరేజ్గా. మీకు మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ ఎంత వస్తాయండి? అంటే మనం ఆన్లైన్ యావరేజ్గా 12-15% చెప్పుకోవాలి అంతే. మాట్లాడుకోకూడదు. ఎగ్జాక్ట్లీ, ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు బేసిక్ అందరూ బుల్ రన్ చూసి 30 అని చిటికలేసే వాళ్ళని కూడా చూసాను నేను. వాస్తవానికి 12 నుంచి 15 లోపల అంతే. డీసెంట్ అంటే 15%. దట్ ఈస్ గుడ్ డైవర్సిఫికేషన్. మీరు కట్టే వడ్డీ ఎంత ఇప్పుడు? 20%. మీకు వచ్చే రిటర్న్ ఎంత? 15%. మీది ఎట్లా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఇప్పుడు? మీది రైట్ చాయిసా రాంగ్ చాయిసా? 100% రాంగ్ చాయిస్ అవుతుంది. లేదు భూమి కొంటా అని చెప్తారు కొంతమంది, లోన్ తీసుకొని పర్సనల్ లోన్ తీసుకొని. సింపుల్ లెక్క చెప్తాను దానికి కూడా. రూరల్ లాంటి బిల్డ్లో మాక్సిమం రియల్ ఎస్టేట్ గ్రోత్ వచ్చేసరికి 7-9% మధ్యలో ఉంటుంది. కొద్దిగా టౌన్స్ లాంటి వాటిల్లో 9-11% ఉంటుంది. అదే కొద్దిగా మెట్రోపాలిటన్ సిటీస్ లాంటి వాటిల్లో మేబీ 13-18% మధ్యలో వేరీ అవుతుంటుంది. అగైన్ మీరు తీసుకున్న లోన్కి ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తారు? 20%. అది బీట్ అవుతుందా? అది కూడా బీట్ కావట్లేదు. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాంగ్ డెసిషనే. గోల్డ్ తీసుకుంటారు. గోల్డ్కి మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు నాకున్న అంచనా 10-11 ఉందనుకుంటా, 10 ఉందనుకుంటా సుమారుగా. ఇప్పుడు పెరిగిన వడ్డీ రేట్ల తర్వాత ఇంతకుముందు 9 ఉండేదేమో, సరే ఇప్పుడు 10-10.5 ఉంది. అగైన్ మీకు ఒకవేళ ఈక్విటీలో వస్తే ఎంత వస్తుంది? హార్డ్లీ ఇంకొక 5-6%. అంటే ₹10 వడ్డీ కూడా రాదు. అందులో రిస్క్ ఉంటుందన్న విషయం మీకు గుర్తుందా? మరి ఆ రిస్క్ని మీరు ఎట్లా కాంపన్సేట్ చేస్తారు? ఏదన్నా ఒకవేళ మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, మీరేమనుకుంటారు? మేము ఎక్కడా పెట్టట్లేదు కదా, గోల్డ్ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ ఈక్విటీలోనే కదా పెట్టేది, ఇన్వెస్ట్మెంటే కదా, ఇందులో 10 పోతే అందులో 15 వస్తుంది కదా, నాకు 5 మార్జిన్ ఉంది కదా అనుకుంటారు. బేసిక్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంట్లో బంగారం పెట్టుకునేది ఇంటి ఆర్థిక పరిస్థితులు కనుక ఏదన్నా అటు ఇటు అయితే మనకి ఆఖరి రిసోర్స్ ఏదైనా ఉంది అని అంటే ఇంట్లో ఉన్న బంగారమే. ఆ ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్ళి మీరు ఈక్విటీలో పెట్టారు, మీకు ఒక ఎమర్జెన్సీ వచ్చింది, ఈక్విటీ మార్కెట్స్ డౌన్ అయ్యాయి. ప్రస్తుతం నాకున్న పెద్ద కన్సర్న్ ఏంటంటే ఈ 2019-2020 తర్వాత ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల చాలా రాంగ్ గైడెన్స్ చేశారు అందరినీ. హ్యూజ్ రాంగ్ గైడెన్స్. 20%, 25%, 30%. చరిత్ర ఎక్కడ ఉంది? సంపాదించిన వాడు ఉన్నాడా? డెలివరీ చేసిన ఫండ్స్ ఉన్నాయి, అంత సంపాదించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
ప్రాక్టికల్ ఎంతవరకు సాధ్యం? ఇన్ బిట్వీన్ ఒక మనిషి లైఫ్లో ఎన్ని అన్సర్టనిటీస్ ఉంటాయి. మార్కెట్లో వాలటాలిటీ ఉంటుంది, మీకు పర్సనల్గా సంబంధం లేకుండా. మరి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా వాలటాలిటీ ఉంటుంది. చాలామంది ఒక విషయం గుర్తుపెట్టుకోవట్లేదు రేవంత్, రివార్డ్ ఉన్న చోట అంతకంత రిస్క్ ఉంటుందని సంగతి గుర్తుపెట్టుకో. ఎగ్జాక్ట్లీ సార్ యాక్చువల్గా నేను ఈ మధ్య మాట్లాడినప్పుడు ఒక క్లయింట్, యాక్చువల్గా నేను ఎవరిని ఉద్దేశించి కాదు, అందరికీ నలుగురికి తెలుస్తుందని చెప్తున్నాను అంతే, 30% ఉంటుంది అని అడిగారు రిటర్న్స్. నాకు నోట్లోంచి మాట రాలేదు. 30%? ఇది ఎక్కడ వ్యాపారం సూత్రం కూడా నాకు అర్థం కాదు. అంటే మ్యూచువల్ ఫండ్సా లేకపోతే నేను బిజినెస్ చేస్తున్నానా అని. మ్యూచువల్ ఫండ్స్లో నాకు తెలిసి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో 15% బాగా వస్తుంది, కన్సిస్టెంట్గా వస్తుంది అని అంటే ఎవ్రీ 5 yearsకి డబల్ అవుతుంది, అవే కొన్ని కోట్లు అవుతాయి. ఇది సహజంగా అందరికీ తెలిసిన సూత్రం. రీసెంట్గా మీకు ఎవరు చెప్పారు సార్ 30% వస్తుంది అని చెప్పి ఒకటే క్వశ్చన్ అడిగా. సార్ నేను పెట్టినప్పుడు 30కి వెళ్ళి తర్వాత 25కి వచ్చింది సార్ అని అన్నారు. సార్ మీరు చూసారుగా 30కి వెళ్ళి 25కి వచ్చింది కదా, ఆ 25 15-10 కూడా వస్తుంది, కొన్ని రోజులు వెయిట్ చేయండి అని చెప్పాను. సార్ దిస్ ఈజ్ కాల్డ్ మార్కెట్. మీ కంటికి కనిపించింది ఒరిజినల్ కాదు, అది వర్చువల్. మీకు ఏదైతే టార్గెట్ డేట్ ఉంటుంది అనుకుంటున్నారు చూసారా, మీ చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ ఎడ్యుకేషన్, ఆ టైంకి ఎంత రిటర్న్ ఉంటుందో అదే రియల్ రిటర్న్. ఇన్ బిట్వీన్ పెరుగుతూ తగ్గి పెరుగుతూ పోయేదంతా కూడా మార్కెట్లో ఉన్నటువంటి అన్సర్టనిటీ, వోలటాలిటీ. పెరిగినప్పుడు బాగుంది, తగ్గినప్పుడు బాగాలేదు అని అనుకోవడానికి లేదు. సో మీరు ఒక డీసెంట్ రిటర్న్ దృష్టిలో పెట్టుకోండి, మీ గోల్స్ అచీవ్ చేయడం కోసం సహకరిస్తామని చెప్పాం. మీరు ఇట్లాంటి రిటర్న్స్ మైండ్లో పెట్టి చేసుకోకండి అని. 67 సంవత్సరాలకు ఉన్న ఒక సీనియర్ సిటిజన్ నాతో మాట్లాడారు. ఆయన చెప్పారు నాకు పర్టికులర్గా, రేవంత్ గారు మీరు నా అనుభవాన్ని కావాలంటే ఒకసారి మీరు కూడా షేర్ చేసుకోండి ఇంటర్వ్యూలో అని. నేను దాదాపుగా నాకు ఎర్లీ ఏజెస్లోనే 25 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టానండి. మేబీ 30 years అనుకో, అరౌండ్ ఏదో 30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను మా నాన్నగారు ఒక 5,000, నేను ఒక 5,000 పెట్టానండి. సో బేసిక్గా నాకు దానికి సంబంధించి కొంత కాన్సెప్ట్ అయితే ఐడియా ఉంది సార్, నాకు కొంత అవగాహన ఉంది. నేను మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతాను సార్ 5 yearsలో అంత రిటర్న్ వస్తుంది సార్, డబుల్ అయితే డబ్బులు అని అడిగారు. చెప్పలేను సార్, మీరు షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఒక రకంగా, అది మార్కెట్ వాలటాలిటీ ఎట్లుంటుందో చెప్పలేను. 10% రావచ్చేమో, లేదా 11% రావచ్చేమో. సో కరెక్ట్గా చెప్పారు సార్ మీరు. 5 సంవత్సరాల్లో మనకి డబుల్ అవుద్దో లేదో నాకు తెలియదు, కానీ మీరు కనుక పెట్టుబడికి టైం ఇస్తే అదే మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉంటే అది ఇంటూ 3 ఇంటూ 4 times అవుతుంది సార్ అని చెప్పాడు. ఇది అనుభవంతో కూడిన మాట. షార్ట్ టర్మ్లో 30 వస్తుందా, 40 వస్తుందా, 50 వస్తుందా కాదు, 15% చొప్పున మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే అక్కడికి రీచ్ అవుతాం. సో బేసిక్గా మన టాపిక్ని డివియేట్ అయ్యాం. మళ్ళీ ఐ గెట్ బ్యాక్ దిస్ టాపిక్ అగైన్. మనం లోన్స్ గురించి. సో బేసిక్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నా, ఇప్పుడు మాట్లాడిన దాని అంతట్లో కూడా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, రియల్గా మనకు వచ్చేటువంటి రిటర్న్స్ ఎంత ఉంటాయి, అటు గోల్డ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, లేదా ఈక్విటీ మార్కెట్స్ కావచ్చు. ఇది ఎటువంటి మార్కెట్ అయినా కానీ మనకు వచ్చే రిటర్న్స్ ఇప్పుడు మీరు బయట తీసుకునే లోన్స్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి. చాలామంది అయితే ₹2 వడ్డీకి, ₹3 వడ్డీకి బయట హ్యాండ్ లోన్స్ తీసుకొచ్చి కూడా ఇందులో డబ్బులు పోగొట్టుకుని ఇబ్బంది పడే వాళ్ళని కూడా నేను చూశాను. అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే మార్కెటు, ప్రపంచాన్ని శాసించేది మార్కెట్. అంతటి పెద్ద మార్కెట్ని మీరు సింపుల్గా ఇట్లా క్రాక్ చేస్తాను అని అనుకుంటే మాత్రం మరి నేను పిచ్చివాడను, మార్కెట్లో ఉన్న పెద్ద ప్లేయర్స్ పిచ్చివాడు నాకు తెలియదు. దట్స్ నాట్ పాసిబుల్, రైట్? అంటే అది అందరు అసాధ్యం అని అనట్లేదు. యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ దట్, దెన్ గెట్ ఇంటూ ద మార్కెట్ యాజ్ ఎ బిజినెస్. అప్పటిదాకా ఇన్వెస్టింగ్ చేసుకోండి, కానీ అప్పులు చేసి కాదు. ఇన్వెస్ట్మెంట్కి సింపుల్ సూత్రం. ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా బిల్డ్ అవుతాయి? సేవింగ్స్ని కొద్దిగా దాచుకుంటూ వాటిని ఒక కార్పస్ తయారు చేసుకుంటూ వాటిని తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే దాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం. అప్పు చేసి తీసుకొచ్చి మీరు పెట్టుబడి పెట్టిన దాన్ని ఎట్లా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ₹1,00,000 10 లక్షలు సంపాదించి ఒక ప్లాట్ వాల్యూ కొంటే మీ అబ్సల్యూట్ మీ ప్రాపర్టీ వాల్యూ 10 లక్షలు. మీరు 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొనడానికి 10 లక్షలు పర్సనల్ లోన్ తీసుకొచ్చి కనుక పెట్టినట్లయితే యాక్చువల్గా మీ యాక్చువల్ వాల్యూ నెగిటివ్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ, ఇదంతా అప్రిషియేట్ అవ్వదు. అందరూ ఇప్పుడు పెరిగిన ల్యాండ్ రేట్లు చూశారు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంతకుముందు చాలా సంవత్సరాలు ఆగిపోయినాయి రేట్లు పెరగకుండా. అది చూడట్లేదు, ప్రస్తుతాన్ని చూస్తున్నారు. మార్కెట్ డైనమిక్స్ని అర్థం చేసుకోవట్లేదు. మార్కెట్స్ ఎప్పుడు ఒక సైకిల్ని కంప్లీట్ చేస్తాయి. మార్కెట్ కిందకు వస్తాయి, ఆ తర్వాత పైకి వెళ్తాయి, తర్వాత స్టెబిలైజ్ అవుతాయి, కిందకు వస్తాయి, స్టెబిలైజ్ అవుతాయి, పైకి వెళ్తాయి, స్టెబిలైజ్ అవుతాయి. దిస్ ఈస్ కాల్డ్ మార్కెట్ సైకిల్. అందరూ మాట్లాడతారు కదా సైకిల్ గురించి. మరి ఈ మార్కెట్ సైకిల్లో ఎందుకు కేవలం ఆప్టిమిజం చూస్తున్నారు? డబ్బులే వస్తాయని ఎందుకు అనుకుంటున్నారు? నష్టం కూడా జరుగుద్ది. కాబట్టి లోన్లు తీసుకొని చేయకండి. మీ దగ్గర ఉన్న సేవింగ్స్ తోటి 5,000 మిగులుతాయి, నెలకి కోట్లు క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ వండర్స్. ఇందాక చాలా మంచి మాట చెప్పారు, మార్కెట్ ప్రపంచాన్ని చేసేది. అలాంటి దాన్ని మనం వెళ్ళి 10,000 పెట్టి నాకు 10 లక్షలు రావాలనుకోవడం అనేది వెరితనం. అది ఎగ్జాక్ట్లీ రైట్. మనకంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. ఇట్ విల్ టేక్ టైం. అది ఎస్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.